హలో అండి, వెల్కమ్ టు వావ్ టు ఎమ్మీ. ఈ మాట అని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతుందండి. నిజంగా 3 ఇయర్స్ ఒకసారి వెనక్కి చూస్తే ఇన్ని రోజులు అయిపోయినాయా నేను వీడియో పెట్టి నా ఛానల్లో అనిపిస్తుంది. మాకు ఒక పాప పుట్టింది. సో అందరికీ తెలిసిందే, అమ్మగా మారిన తర్వాత నిజంగా మన ప్రపంచమే మారిపోతుంది కదా. నా కిచెన్లో యూట్యూబ్ సెటప్ కానీ కెమెరా కానీ ఈ 3 ఇయర్స్ నిజంగా సైలెంట్ అయిపోయాయి. బట్ కిచెన్ మాత్రం ఎప్పటిలాగానే డైలీ బిజీగానే ఉంటుంది. అది అందరి ఆడవాళ్ళకి కామనే కదా. కుకింగ్ అనేది నా ప్యాషన్ అండి. సో ఈ 3 ఇయర్స్ కూడా మళ్ళీ వీడియోస్ చేయాలి, కంబ్యాక్ ఇవ్వాలి అని చాలాసార్లే అనుకున్నాను. బట్ నిజంగా పాపతో అస్సలు కుదరలేదండి. బట్ ఇప్పుడు అనిపిస్తుంది నా ప్యాషన్ అలాగే వదిలేయకూడదు, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఛానల్ని అని. నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా మన ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. నాకు అప్పుడు అనిపించింది, ఎందుకు నేను మళ్ళీ ఛానల్ని రీస్టార్ట్ చేయకూడదు, ఎందుకు నా ప్యాషన్ని ఇలానే వదిలేస్తున్నాను అని. నాకు తెలిసి చాలామంది న్యూ మామ్స్ ఇదే ఫేజ్లో ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన జాబ్ మానేయడం అని, లేదంటే వాళ్ళకి నచ్చిన ప్యాషన్ని కొన్ని రోజులు స్టాప్ చేసేయడం, ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ లైఫ్ అక్కడితో అలాగే ఆపేయకుండా మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉండాలి. లేదంటే లైఫ్లో ఒక స్టేజ్ వచ్చాక మనకే అనిపిస్తుంది అసలు ఏం చేస్తున్నాను రా బాబు అని చెప్పేసి. నేనైతే ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టు కిచెన్ని చూపించి, లేదంటే నా ఫేస్ని చూపించి అలా వీడియోస్ చేద్దామని కిచెన్ని మంచిగా మేకోవర్ చేసి రెడీ చేశాను. అండ్ నేను కూడా ఏదో రెడీ అయ్యాను. బట్ నిజంగా నాలో ధైర్యం సరిపోవట్లేదు, ఫేస్ చూపించి కెమెరా ఫియర్ అనేది పోవట్లేదు నాలో. మేబీ ఇన్ ఫ్యూచర్ పోతుందేమో, చూద్దాము. ఇవన్నీ పక్కన పెడితే ఇక నుంచి మన ఛానల్లో ఎప్పటిలాగానే ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీస్ కావచ్చు, ఫేమస్ రెసిపీస్ కావచ్చు, అన్నీ కూడా ఫ్యూచర్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీరు ఇంతకు ముందు ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.